ఓం నమో భగవతే శ్రీరమణాయ. 17/1/46 జంట పావురాలు. 1945 సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఒక ఉదయం బెంగుళూరు ప్రాంతాల నుంచి వచ్చిన వెంకటసామి నాయుడు అనే భక్తుడు 2 పావురాలు తెచ్చి ఆశ్రమంలో అర్పించాడు. భగవానులకు అది కని సరిసరి పిల్లులు మొదలైనవి బాధించకుండా కాపాడాలి కదా, వాటికెవరు పోషణ చేస్తారు? పంజరం కావాలి, ఆహారం పెట్టాలి, ఇదంతా ఎవరు చేస్తారు ఇక్కడ? వారే తీసుకుపోవడం మంచిది అన్నారు. కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తామని, ఆశ్రమంలోనే వాటిని ఉంచవలసిందని చెప్పి వారు ఆ జంట పావురాలను తెచ్చి స్వామి ఒడిలో పెట్టారు. భగవాన్ అత్యంత వాత్సల్యపూరితులై వాటిని చేరదీసి, రండమ్మా రండి, పోరా మీరు ఇక్కడే ఉండిపోతారా? ఉండండమ్మా ఉండండి, పంజరం వస్తుంది అని చేతితో నిమురుతూ ఆదరంతో ఆ రెండింటినీ లాలించేసరికి అవి కదలక మెదలక సమాధిస్థుల వలె నిమీలిత నేత్రాలతో అలాగే నిలిచిపోయినవి. భగవానులున్నూ వాటిని ఒడిలోనే ఉంచుకుని నిమరటం చాలించి నిశ్చల సమాధినిష్ఠులై ఆ జంట పావురాలను కృపాదృక్కులతో అవలోకిస్తూ పలక్కుండా కూర్చున్నారు. ఆశ్రమంలో ఉన్న భక్తులు పంజరం ఎక్కడున్నదని వెదికి తెచ్చేసరికి దాదాపు 1 గంట పట్టింది. చిత్రం ఏమంటే ఆ గంట సేపు ఆ పావురాలు కదలక మెదలక భగవాన్ ఒడిలో సమాధిస్థులకు యోగిద్వయమో అన్నట్టు కూర్చుని ఉన్నవి. వాటి భాగ్యం ఏమని చెప్పాలి? ఆ మహామహుడు తన అంకపీఠ మందుల ఉంచుకొని లాలించి హస్తదీక్షయ అన్నట్టు శిరస్సు మొదలు చిరుపాదం వరకు చేతితో నిమిరి చలనరహితమైన ఆనందానుభూతిని అందజేశారంటే తొలి నోము పలంగాక మరేమనాలి? అదే కాదు సుమా, పంజరం వచ్చిన తరువాత ఆ పావురాలను చేతితో నిమురుతూ బుజ్జగించి పొండమ్మా పొండి, పంజరంలో భద్రంగా ఉండండి అని చెప్పి పంపి, భాగవతంలో అవధూత యదు సంవాద ఘట్టంలో చెప్పిన గురు పరంపరలో పావురాలు ఒకటి అని చెప్పారు భగవాన్. ఎప్పుడో ఆ కథ చదివిన జ్ఞప్తి ఉంది. ఆ పావురాలు ఒళ్ళో ఉండగానే ఒక భక్తుడు వచ్చి ఇదేమి అని అడిగితే, ఏమో వచ్చారు వారు, పోరట, ఇక్కడే ఉంటారట ఉన్న సంసారం చాలక ఇదొకటి వచ్చింది అన్నారు భగవాన్ బంధరహితమైన బాధ్యత వహిస్తూ. అన్నా, ఈ సంఘటనలన్నీ చూస్తూ ఉంటే ఎంతో చిత్రంగా ఉంటుంది సుమా. పూర్వం భరత చక్రవర్తి సర్వసంగ పరిత్యాగి అయి అడవిలో ఘోర తపస్సు చేసి కూడా చరమదశలో పెంపుడు జింక మీద తలపు కలగుట వల్ల జింకగా పుట్టాడట. ఇంకా వేదాంత శాస్త్రంలోనూ భారతం భాగవతం మొదలైన పురాణాల్లోనూ ఇలాంటి కథలెన్నో ఉన్నాయి. ఏ జీవి కానీ కర్మావశేషం అనుభవించడానికే నా దగ్గరకు వస్తుంది కనుక వేటిని రాకుండా నిషేధించవద్దని భగవాన్ చెప్పే ఉన్నారు కదా. ఆ పావురాలను చూస్తే తపోభంగమైన ఏ పుణ్యాత్ములో అనిపించింది. కాకుంటే అనన్య దుర్లభమైన శ్రీవారి అంకపీఠం ఎలా లభిస్తుంది? హరే రమణ. పంచమ స్కందంలో ఒక పద్యం ఉంది.